కర్నూలు వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి నలుగురు మృతి చెందారు. మృతుల స్వగ్రామం వింజమూరు మండలం గొల్లవారిపల్లి. ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మృతి చెందడంతో గొల్లవారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కర్నూలు వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల స్వగ్రామం వింజమూరు మండలం గొల్లవారిపల్లి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గొల్లవారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. దీంతో అక్కడ మొత్తం కూడా విషాదమైనటువంటి వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో మాత్రం తీరని లోటు మిగిల్చిందని చెప్పాలి. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి నలుగురు మృతి చెందడం, వారందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు కావడంతో ఆ కుటుంబంలో తీరని లోటు ఉంది. ఈ నేపథ్యంలో మృతుల స్వగ్రామం వింజమూరు మండలం గొల్లవారిపల్లికి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గొల్లవారిపల్లి మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో వింజమూరు మండలం గొల్లవారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. శ్రీనివాస్ రెడ్డి చెప్పండి, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? విషాద ఛాయలు అలుముకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంత్యక్రియలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? వింజమూరు మండలంలో అయితే పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం అంటే అది చాలా దారుణమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ పలువురు ప్రముఖులు కూడా ఇటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాకల సురేష్ కూడా వచ్చి పరామర్శించారు. సురేష్ ఎమ్మెల్యే అయితే ఇక్కడే ఉంటున్నాడు. ఈ యొక్క ఘటన తన తీవ్రంగా కలిసివేసిందని చెప్పి ఎంపీ వేమిరెడ్డి అయితే కన్నీరు పెట్టుకున్నారు. ఒకే కుటుంబం చెందిన ఇద్దరు భార్య భర్త, ఇటు చిన్నారులు కూడా ఆ యొక్క అగ్ని ప్రమాదం చనిపోవడం చాలా బాధగా ఉందన్నారు. తాను చనిపోయిన వాళ్ళని తీసుకురాలేను, కానీ కుటుంబానికైతే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి స్పాట్ లోనే 5 లక్షల రూపాయలు వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇక మీకు ఫ్యూచర్ లో ఎప్పుడు ఏది అవసరమైనా కానీ ఆలోచించకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఒక భరోసా కల్పించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కాకల సురేష్ కూడా తన ట్రస్ట్ ద్వారా 3 లక్షల రూపాయలను స్పాట్ లోనే బాధితులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీకి రావాల్సిన డబ్బులు ఒక 5 లక్షల రూపాయలు కూడా ఈ యువనేత లోకేష్ యొక్క ప్రోద్బలంతో అధికారులు చకచక పరుగులు పెట్టి 5 లక్షల రూపాయలు కూడా అందించడం జరిగింది. అయితే ఏది ఏమైనా కానీ డబ్బులు ఎవరు ఎంత ఇచ్చినా కానీ
చనిపోయిన వాళ్ళని తీసుకురావాలనే అనే విషయం అందరికీ తెలిసిందే. దారుణమైన సంఘటన. ఇటు రమేష్ మ్యారేజ్ అటు మృతుని తల్లిదండ్రులు అయితే వాళ్ళనైతే అసలు ఇంకా మనం చూడలేని పరిస్థితి దారుణంగా ఉంది. తలకొడు పెడతాడు అనుకున్న బిడ్డ చనిపోవడంతో తమకి ఇంకా దిక్కెవరని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండేది ఏకైక కొడుకు ఒక్కడేను, ఆ కొడుకు కూడా చనిపోవడంతో ఇక తమకు దిక్కెవరని బాధపడుతున్నారు. అంటే మృతిన తండ్రి మాలకొండయ్యకు మొత్తం 3 ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు ఉండేవాడు. పెద్ద కూతురు ఇటీవల చనిపోయింది రోడ్డు ప్రమాదంలో. ఆ పెద్ద కూతురు యొక్క కూతురునే అంటే మనవరాలని కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు. అంతా కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళు. ఇటు చూస్తే కొడుకు చనిపోయాడు, ఆ కొడుకు భార్య మనవరాలు చనిపోయింది, ఆ మనవరాలు కొన్ని 2 పిల్లలు చనిపోయారు. ఇక తమకు దిక్కెవరని చెప్పి మాలకొండ అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ దారుణంగా కనిపిస్తున్నాడు ఇక్కడ. అంటే అతన్ని పరామర్శించడం, ఓదార్చడం ఎవరి తరం కాలేదని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పి అక్కడ ప్రాణాలతో బయటపడ్డ 10-12 మందిలో ఒకరు ఈ యొక్క మృతుడు రమేష్ యొక్క స్నేహితుడు, అతని పేరు కూడా రమేష్. అతను ఫోన్ లో వీళ్ళతో మాట్లాడటం జరిగింది. ఈ యొక్క ప్రమాదానికి ముఖ్య కారణం డ్రైవర్ నిర్లక్ష్యమే అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఒక బైక్ ని ఢీకొట్టిన తర్వాత దాదాపు 300 నుంచి 400 అడుగుల దూరం ఈడ్చుకెళ్ళిందంటే ఇది డ్రైవర్ నిర్లక్ష్యంగా చెప్పుకోవచ్చు. కనీసం బ్రేక్ కూడా అప్లై చేయలేదని అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ డ్రైవరు ఖచ్చితంగా నిద్రమత్తులోనూ లేదా మధ్య మత్తులోనూ ఉంటాడని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దానికి తోడు ఈ యొక్క మృతుడు చనిపోయిన రమేష్ యొక్క ఫ్రెండ్ ఈ రమేష్ చెబుతూ ఈ బస్సు ప్రమాదం జరిగినప్పుడు తామంతా ఈ యొక్క ఎమర్జెన్సీ అద్దాలు పగలగొట్టు బైక్ దూకేసామని, బయటకు వచ్చేసామని, అప్పుడు ఈ యొక్క చనిపోయిన రమేష్ కావచ్చు, ఆయన భార్య అనుష కావచ్చు, వీళ్ళిద్దరు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయని, కానీ వాళ్ళిద్దరూ ఆ యొక్క వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారని చెప్పి వెతుక్కుంటూ ఉండిపోయేసరికి ఈ యొక్క అగ్ని ప్రమాదం, ఈ యొక్క అగ్ని పోలలు స్పీడ్ గా లోపలికి వచ్చాయని, అందుకే వాళ్ళు చనిపోయారని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రమాదంలో చనిపోయిన రమేష్ కావచ్చు, ఆయన భార్య కావచ్చు, ప్రాణాలతో బయటపడే అవకాశం 100% ఉన్నదని, అంటే అద్దాలు పాల్గొట్టినప్పుడు వాళ్ళు దూకాలని, కానీ వాళ్ళు దూకకుండా తమ పిల్లలు ఎక్కడున్నారా అని చెప్పి వారిద్దరూ సీట్ల కింద, సీట్ల పైన వెతుక్కుంటూ ఉన్నారని, ఈ లోపు ఆ యొక్క మంటలు అతి వేగంగా వ్యాపించడంతో వీళ్ళిద్దరు కూడా అగ్నికి ఆహుతయ్యారని చెప్పి చనిపోయిన రమేష్ యొక్క స్నేహితుడు, అతని పేరు రమేష్, అతను ఫోన్ లో వాళ్ళతో చెప్పడం జరిగింది. వీళ్ళు బతికే ఛాన్సులు ఉన్నాయి కానీ పిల్లల కోసం వీళ్ళు ప్రాణాలు త్యాగం చేశారని చెప్పి వాళ్ళు చెప్పారు. ఏదేమైనా ఈ సంఘటన చూస్తే చాలా దారుణమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇటు అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఆ బస్సుపై దాదాపు 25 చలానాలు ఉంటే ఇంతవరకు ఇటువంటి కేసు నమోదు చేయలేదంటే ఇటు రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం 100% కనిపిస్తా ఉంది. ఆ ఓనర్ పై, కావేరీ ట్రావెల్స్ ఓనర్ పై ఎందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు? ఒక దాదాపు 2-3 చలానాలుగా ఉంటే సామాన్యునైతే పోలీసులు అంటే ఆర్టీఓ అధికారులు వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టేవారని, ఏకంగా బస్సులు కానీ, బైకులు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ సీజ్ చేస్తారని, కానీ 25 చలానాలు ఉంటే ఆ ట్రావెల్ బస్సును ఎందుకు అధికారులు సీజ్ చేయలేదు? అంటే మామూలు మత్తులు ఏమైనా ఉన్నారా అని చెప్పి కూడా ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25 చలానాలు అంటే చాలా చిన్న విషయం కాదని, ఎందుకు ఆర్టీఓ అధికారులు చర్యలు తీసుకుంటాం? దానికి తోటి ఇది పండుగ సీజన్, దీపావళి ఎంతో ముఖ్యమైన పండుగ దీపావళి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు 100లో వేలలో వస్తుంటారు కాబట్టి బస్సులు కూడా హెవీ లోడ్ వెళ్తుంటాయి. సీటింగ్ కెపాసిటీ 42 మంది సీటింగ్ కెపాసిటీ అయితే అందులో ఒక 10 మంది దాకా నిలబెట్టుకొని అంటే అధిక డబ్బులు కక్కుర్తి పడి యొక్క ట్రావెల్స్ యాజమాన్యం ఇటు ట్రావెల్ చేస్తుందని చెప్పి దానివల్ల కూడా ఈ తొక్కిసలాట జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈ యొక్క ప్రమాదం పట్ల నెల్లూరు జిల్లా ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు మంత్రి నారాయణ కావచ్చు, అదేవిధంగా ఇంకో మంత్రి రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా నేనంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి కోరారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్తున్నారు. ఇంతవరకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడంపై కూడా అధికారులు అంటే వీళ్ళు మాజీ మంత్రి కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలు గడుస్తున్నా ప్రభుత్వం తరఫున ఇంకా ఎక్స్గ్రేషియా ఎందుకు అందలేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ యొక్క బాధ్యతలు అంటే ఇంకా మాలకొండయ్యకి ముత్తుని తండ్రి మాలకొండయ్యకి 3 కుమార్తెలు, ఒక కొడుకు, పెద్ద కుమార్తె ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఇప్పుడు కొడుకు కూడా చనిపోయాడు కాబట్టి ఇక మిగిలింది 2 కూతుర్లే. ఆ 2 కూతుర్లకి దిక్కెవరు, మా 2 వృద్ధులకి దిక్కెవరు అని చెప్పి మాలకొండయ్య అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఏడుస్తూ ఆ ఏరియాలో ఒక కన్నీరు పెట్టించే దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మృతదేహాలు అయితే
అసలు ఎవరు మృతదేహం ఏమిటి అని గుర్తుపట్టలేని విధంగా మాంసపు ముద్దలాగా తయారయ్యాయి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. దారుణంగా ఉంది. DNA పరీక్ష కూడా అందనంత దారుణంగా ముద్దలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడ స్థానిక పోలీసులు కూడా మాట్లాడారు. మరో 48 గంటల్లో ఈ యొక్క మృతదేహాలకు DNA పరీక్ష పూర్తి ఇక్కడ చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అసలు DNA పరీక్ష చేయడానికి కూడా వీలైన విధంగా ఇలా ఒక కత్తిలాగా, ఒక కర్రలాగా, ఒక మసిలాగా, మాంసపు ముద్దలాగా దారుణంగా వాళ్ళు మాడి మసిపోయారు. కాబట్టి కూడా అసలు ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక్కడ 48 గంటలు అంటే బహుశా ఈ రోజు రాత్రి అర్ధరాత్రి కానీ లేదా రేపు మార్నింగ్ కానీ మృతదేహాలు వింజుమురుగుచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాకర్ల సురేష్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది చాలా దారుణమైన సంఘటన అని, చనిపోయిన వ్యక్తి రమేష్ ఫ్యామిలీ కూడా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులని, వాళ్ళ అంత్యక్రియలకు అయ్యే ఖర్చు మొత్తం కూడా తానే భరిస్తానని చెప్పి కూడా కాకర్ల సురేష్ అన్నారు. తన సొంత డబ్బులు 3 లక్షల రూపాయలు కూడా మృతుని తండ్రి మాలకొండకి అందజేయడం జరిగింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన మనసు చాలా బాధగా ఉందని, ఈ దృశ్యం నేను చూడలేకపోతున్నానని అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. తన ట్రస్ట్ ద్వారా 5 లక్షల రూపాయలను మృతుని తండ్రి మాలకొండకి అందజేశారు. ఇంకా ఫ్యూచర్ లో ఏ అవసరం వచ్చినా గానీ నేను 100 విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి వాళ్ళకు ప్రామిస్ కూడా చేశారు. రైట్ శ్రీనివాస్ రెడ్డి, థ్యాంక్ యూ.